సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం, బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. బ్రాహ్మణ విద్యార్థులు బయట దేశాలకు వెళ్లకుండా ఆపుకోవాల్సిన బాధ్యత బ్రాహ్మణులే కాకుండా సంఘాలపై కూడా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బ్రాహ్మణ పిల్లలు ఉన్నత విద్య పేరుతో విదేశాలకు వెళ్లడం మంచిదే, కానీ స్వరాష్ట్రం స్వదేశం అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలన్నదే అందరి అభిమతమని, కానీ స్వరాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటూ 10 మందికి ఉపయోగపడేలా తల్లిదండ్రులే వారిని చైతన్యపరచాలన్నారు. బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TSPS నిర్వహిస్తున్న పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఆరంభించారు. ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులను మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలిసిన అసోసియేషన్ ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బ్రాహ్మణ విద్యార్థులు IAS, IPSలతో పాటు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. ఇక అదే సమయంలో ఉన్నత ఉద్యోగాలతో పాటు ప్రొఫెషనల్ కోర్సులైనటువంటి లా, CA లాంటి ఇతర కోర్సుల్లో కూడా నిష్ణాతులు చేయడం వల్ల స్వంతంగా దేశానికి పనికొస్తారని సూచించారు. ఇలా బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా చేస్తున్న అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ సంస్థలనే మిగతా బ్రాహ్మణ సంఘాలు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వింజమూరి సుధాకర్, నీలకంఠం, శ్రీమతి యమునా పాఠక్, సీతారామయ్య, వేదాంతం పవన్, డాక్టర్ వింజమూరి ప్రియదర్శిని, వింజమూరి ఆదిత్య పవన్లు పాల్గొన్నారు. వీరితో పాటు మంత్రి శ్రీధర్ బాబును కలిసిన TRS నాయకులు పోచంపల్లి రమణరావు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సునీల్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.